హాయ్ హలో నమస్తే నా పేరు కాపిల నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రూప్ 4 బిల్ కలెక్టర్ ఆర్టీసీ అండ్ బేవరేజ్ డిపార్ట్మెంటు అప్లికేషన్లు చేసేటప్పుడు ఎవరైనా మిస్టేక్స్ చేస్తే ఆ మిస్టేక్స్ని ఎడిట్ చేసుకోవడానికి మరొక అవకాశం ఇచ్చింది టీఎస్పీఎస్సీ. దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ను విడుదల చేసింది. ఆ వెబ్ నోట్కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోను చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ నేను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. విషయంలోకి వెళ్తే టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి tspsc.gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనకు వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో చూడండి, ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ అని ఉంది, తర్వాత మెరిట్ లిస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ మెరిట్ లిస్ట్ ఆల్రెడీ చూసాం. ఈ ఫస్ట్ వెబ్సైట్ పైన క్లిక్ చేయగానే మనకు అఫీషియల్ వెబ్సైట్ టోటల్గా ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ని కొంచెం స్క్రోల్ చేయండి పైకి. కొంచెం పైకంటే కింద మనకు ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్లలో వాట్స్ న్యూ అని ఉంటుంది, అంటే కొత్తగా వచ్చేటువంటి అప్డేట్ ఏంటి అనేది ఇందులో ఉంటుంది. అందులో ఫస్ట్ చూడండి, వెబ్ నోట్ ఫర్ నోటిఫికేషన్ 10, 11, 17, 18 దానిపైన క్లిక్ చేయగానే వెబ్ నోట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ వాళ్ళు విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ నంబర్ 11, 17, 18 అండ్ 10 ఈ 4 నోటిఫికేషన్లకు సంబంధించి ఒకే ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఈ ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు ఎవరైనా మిస్టేక్స్ చేస్తే ఆల్రెడీ మీకు ఇంతకుముందే ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. కాకపోతే అందులో కొందరు ఎడిట్ చేసుకోలేక, ఆ అవకాశాన్ని వినియోగించుకోలేక టీఎస్పీఎస్సీ ఆఫీస్ చుట్టూ చాలాసార్లు తిరగడం వల్ల టీఎస్పీఎస్సీ వాళ్ళు అఫీషియల్గా మళ్ళీ ఒకసారి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని కోరుకున్నారు. ఎందుకు అనంటే ఒకే ఎగ్జామ్ నిర్వహించి 4 రకాల జాబ్లను ఫిల్ చేస్తున్నారు కాబట్టి కొందరు కులం, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ర్యాంకును ప్రభావితం చేసేటువంటి చాలా అంశాలను తప్పుగా ఎంటర్ చేయడం వల్ల వాళ్ళు కొంచెం లాస్ అయ్యారు. మీరు ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళు ఇప్పుడు సదవకాశాన్ని మిస్ కాకండి. 4వ తారీఖు వరకు, ఏప్రిల్ 4వ తారీఖు వరకు ఈ అవకాశం ఉంది. 4వ తారీఖు లోపు మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఏవైతే తప్పులు చేశారో వాటి అన్నింటినీ సరి చేసుకోండి. ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినవి ఏంటంటే మీకు రిజర్వేషన్కి అండ్ మీ ర్యాంక్ను ప్రభావితం చేసేటువంటి అంశాలు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకోండి. అంటే మీ జెండరు, క్యాస్టు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూసుకోండి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఒక్కరోజు 2 రోజులు వెనక్కి వచ్చినా ముందుకెళ్ళినా కూడా మీ ర్యాంకు పోయే అవకాశం ఉంటుంది, కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేటు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇది యూస్ఫుల్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ సహకరిస్తారు ఆశిస్తూ సదా విద్యా సేవలో యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్.